మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించాయా. ఒక్క అద్భుతం చాలయ్యా. మమ్మల్ని ప్రశ్నించే, మమ్మల్ని విమర్శించే, మమ్మల్ని వేధించే, మమ్మల్ని విసిగించే ప్రతి ఒక్కరి నోరు మూయించటానికి ఒక్క అద్భుతం చాలయ్యా. ఎవరికి అద్భుతం కావాలో యేసయ్యా, ఆ అద్భుతాన్ని నాయనా త్వరగా చేయయ్యా. ఆత్మ సంబంధమైన అద్భుతమేమో, శరీర సంబంధమైన అద్భుతమేమో, ఆర్థిక సంబంధమైన అద్భుతమేమో, ఉద్యోగ సంబంధమైన అద్భుతమేమో, కుటుంబపరమైన అద్భుతమేమో, నాయన చదువు పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా ఏ అద్భుతమైతే నాయన ఈరోజు నీ బిడ్డలకు అత్యవసరమో అట్టి అద్భుతాన్ని జరిగించాయా. నీ మహాకృపను చూపించాయా. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నీ ఆశ్చర్య కార్యమును జరిగించాయా. నువ్వు ఆశ్చర్యకరుడువే, నువ్వు ఆలోచనకర్తవే, నీకు అసాధ్యమైంది ఏది లేదే యేసయ్యా. మనుషుల మదిలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు దయచేయ్యా. అద్భుతమైన జవాబు దయచేయ్యా. అదే సమయంలో అయ్యా, నిన్ను గూర్చిన సత్యాన్ని మేము దాచిపెడితే నిన్ను ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతారయ్యా. నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు, ప్రాణంగా ప్రేమించిన దేవుడవు, ప్రాణాన్నే ఇచ్చిన దేవుడవు. సత్యమును మేము దాచిపెట్టకుండా మేము సాక్షులుగా జీవించే కృప మాకిచ్చి 10 మంది బాగుపడులాగున, 10 మంది జీవితాలు రక్షించబడులాగున తెలిసిన సత్యాన్ని ప్రతిరోజు ఎవరో ఒకరితో పంచుకోగలిగిన కృప దయచేయి నాయన. ఈ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? ఒకప్పుడు గొల్లవాడు, ఇప్పుడేమో గొప్పోడు. దేశాన్ని పరిపాలిస్తున్నాడు. తిరుగులేనటువంటి రాజ్యాన్ని, తిరుగులేనటువంటి రాజుగా తను తాను కనపరుచుకున్నాడు. తాను యుద్ధానికి వెళ్ళకపోయినా గెలిచేటటువంటి సైన్యాన్ని తయారు చేశాడు. దేశం మీదకి యుద్ధం వచ్చింది, తాను యుద్ధానికి వెళ్ళలా, తన సైన్యాన్నే పంపించాడు. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. దేశం అయితే ప్రమాదంలో ఉంది, యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. దావీదేమో మరో యుద్ధంలో పడ్డాడు. ఏమిటా యుద్ధం? శరీర సంబంధమైన యుద్ధం. అక్కడ సైనికులు యుద్ధం చేస్తూ ఉంటే ఇక్కడ దావీదేమో తన శరీరంతో యుద్ధం చేస్తున్నాడు. ఆఖరికి శరీరమే గెలిచింది. శోధనకు లొంగిపోయాడు. దారుణంగా ఒక సైనికుని భార్యను పాడు చేశాడు, వ్యభిచారం చేశాడు. ఏమీ ఎరగనట్టుగా కాలం గడిపేశాడు. తను చేసిన పాపాన్ని కప్పెట్టుకోవడానికి అభము శుభము ఎరుగనటువంటి సైనికులను కూడా పొట్టన పెట్టుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము చివరికి వచ్చేసరికి దావీదు చేసిన ప్రతి పని చూసిన దేవుడు దావీదు చేసినటువంటి కార్యాన్ని దుష్కార్యము అని దేవుడు కంక్లూడ్ చేసేసాడు. సహోదరి సహోదరులు, ఈరోజు మీరు వినబోతున్న సందేశం చాలా చాలా అవసరం కాబట్టి బహు శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. మనిషి తప్పు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ శిక్షించే ముందు ఆ మనిషిని హెచ్చరిక చేస్తాడు. ఇది దేవుని యొక్క విధానం. జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్లో అదే చూస్తాం. మనిషి దారి తప్పుతున్నప్పుడు, మనిషి దేవునికి దూరం అవుతున్నప్పుడు,
మనిషి మానవత్వాన్ని మరిచిపోతున్నప్పుడు, ఆత్మీయతను విడిచిపెడుతున్నప్పుడు, దేవుని దృష్టిలో నేరస్తుడిగా రోజు రోజుకు దిగజారిపోతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని హెచ్చరిక చేస్తాడు. హెచ్చరించటానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు. ఎవరో ఒకరి ద్వారా ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేయడానికి వార్నింగ్ ఇస్తాడు. 12వ అధ్యాయంలో అదే చూడబోతున్నాం. నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ రోజుల్లో బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి మహాచక్రవర్తిగా నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు చక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు తన పరిపాలన విధానం దేవుని దృష్టిలో సరిగా లేదు. తన జీవిత విధానం దేవుని దృష్టిలో దుష్కార్యముగా కనిపించింది, సరిగా లేదు. కాబట్టి ఏం చేశాడు? దానియేలును పంపించాడు. దానియేలు వచ్చి నెబుకద్నెజర్తో చెప్పాడు, నువ్వు చేస్తున్న పాపమంతా దేవుడు చూశాడు, నువ్వు చేసిన కీడంతా దేవుడు చూశాడు. దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. నీ సింహాసనాన్ని నువ్వు కోల్పోబోతున్నావు, నీ అధికారాన్ని కోల్పోబోతున్నావు, నీ అందాన్ని కోల్పోబోతున్నావు, నీ ఆకారాన్ని కోల్పోబోతున్నావు, నీ ఆస్తిపాస్తులను కోల్పోబోతున్నావు, నీకున్న అందరినీ నువ్వు కోల్పోబోతున్నావు, అనాథగా మిగలబోతున్నావు, ఆకలి మంటలతో అల్లాడిపోబోతున్నావు, అడవి పాలు కాబోతున్నావు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు చేసిన పాపం పండింది, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. దానియేలు ఖచ్చితంగా నెబుకద్నెజర్కి హెచ్చరిక చేశాడు. నెబుకద్నెజరు విన్నాడా? విన్నాడు. కానీ హెచ్చరికను స్వీకరించాడా? స్వీకరించలా. తాను చేస్తూ వస్తున్న పాపాన్ని ఆపాడా? ఆపలా. తను చేస్తున్నటువంటి నీచమైన కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాడా? పెట్టలా. దేవుడు నన్నెప్పుడు శిక్షించాలి, నా మీదకి ఎప్పుడు శిక్ష రావాలి అనేటటువంటి మూర్ఖత్వంతో తన పాపిష్టి జీవితాన్ని కొనసాగించాడు. దేవుడు అన్నంత పని చేశాడో అమాంతంగా దేవుడు నెబుకద్నెజర్ని శిక్షించాడు. ఫలితము అధికారాన్ని కోల్పోయాడు, ఆకారాన్ని కోల్పోయాడు, అందాన్ని కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కోల్పోయాడు, అందరినీ కోల్పోయాడు, అడవి పాలయ్యాడు, ఆకలి మంటలతో అల్లాడిపోయాడు, అనాథగా మిగిలిపోయాడు. అప్పుడు యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడని, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడని, శిక్ష కాలము ముగిసిన తరువాత నెబుకద్నెజరు తప్పు తెలుసుకున్నాడు, దేవుని క్షమాపణ కోరాడు. సహోదరి సహోదరుల్లో, శిక్షించేంత వరకు వెయిట్ చేద్దామా? శిక్ష రాక మునిపే చేసిన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకొని ప్రశాంతంగా జీవిద్దామా? ఆలోచించండి. నినివే పట్టణస్థుల యొక్క పాపము పండింది. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూస్తాం. ఏమిటది? చదువుతున్నా. నినివే పట్టణస్థుల యొక్క పాపము ఏమిటట? దేవుని దృష్టిలో, పేజ్ నంబర్ 762, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. కాబట్టి నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించో. నినివే పట్టణస్థులు పాపిష్టి పనులు చేస్తున్నారో, విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తున్నారో, బిడ్డలు పుట్టకుండా అబార్షన్స్ చేయించుకుంటున్నారు, అనగా ఏదో విధంగా బిడ్డల్ని చంపేస్తున్నారు, అక్రమ సంబంధాలు, అన్యాయం, అపవిత్రత,
నినివే పట్టణంలో కామన్ అయిపోయింది. దేవుని దృష్టిలో నినివే పట్టణం యొక్క పాపము ఘోరంగా కనిపించింది. దేవుడు ఆ నినివే పట్టణస్థులను శిక్షించబోతున్నాడు. వారికి దుస్థితి రాబోతుంది, వారికి దుర్గతి రాబోతుంది, వాళ్ళు కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోబోతున్నారు. దేవుడు వారిని శిక్షించబోతున్నాడు. శిక్షించే ముందు యోనాను పంపుతున్నాడు. యోనా వెళ్ళో, హెచ్చరిక చేయి, నేను శిక్షించబోతున్నానని చెప్పి హెచ్చరిక చేయి. యోనా మొదట్లో ససేమెరా అన్నాడు, దానికి మూల్యం చెల్లించాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడి వెళ్ళాడు. నినివే పట్టణస్థులకు రాబోతున్నటువంటి దుస్థితిని, వారు పొందుకోబోతున్నటువంటి భయంకరమైన శిక్షను గూర్చి యోనా నినివే పట్టణంలో హెచ్చరిక చేయటం ప్రారంభించాడు. ఏం జరిగింది చూడండి, ఏం జరిగిందో. 4వ వచనం 3వ అధ్యాయం. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు, ఒక దిన ప్రయాణము అనంటే సుమారు 20 నుంచి 30 కిలోమీటర్లు, అనగా 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ యోనా ఆ పట్టణాన్ని హెచ్చరిక చేశాడు. ఏం జరిగిందో చూద్దాం రండి. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, మీ పాపం పండింది, దేవుడు శిక్షించబోతున్నాడు, ఈ పట్టణం నాశనం కాబోతుంది, టైం కూడా ఫిక్స్ చేసేసాడు, 40 days టైం హెచ్చరిక చేశాడు. జరిగింది ఏమిటి? 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను, జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అద్భుతం కదండి. నినివే పట్టణము పాపిష్టి పట్టణం, పాపంతో నిండిపోయిన పట్టణం, పాడైపోతున్న పతనం కాబోతున్న పట్టణం, పాతాళానికి పోబోతున్న పట్టణం. అటువంటి పట్టణానికి ప్రవక్తగా యోనా వెళ్ళి హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారండి. రాజు మొదలుకొని చిన్నవాడి వరకు, ధనవంతుడు మొదలుకొని పేదవాడి వరకు, పెద్దవాడు మొదలుకొని పిల్లాడి వరకు ప్రతి ఒక్కడు కూడా ఉపవాసం ఉండి వారు చేయుచూ వచ్చిన పాపిష్టి పనులు మానేసి, బైబిల్ చక్కని మాట ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారంటే అర్థం తెలుసా? పశ్చాత్తాపము అని అంటే వచ్చి దేవుని దగ్గర తప్పు ఒప్పుకోవడం కాదు. ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, మళ్ళా అబద్ధమాడాను, మళ్ళా మోసం చేశాను, మళ్ళా తాగాను, మళ్ళా తిరిగి వచ్చాను, ప్రభువా నన్ను క్షమించు. నువ్వు చేసిన తప్పును వచ్చి దేవునితో చెప్పుకోవడం పశ్చాత్తాపం కాదు. నువ్వు చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని దానిని విడిచిపెట్టడమే పశ్చాత్తాపం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు. సామెతలు 28:13 అనుకుంటా, చూస్తారు ఒకసారి. సామెతలు
28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు దాచిపెట్టకండి. దావీదు చేసిన మహాపాపం అదే. చేసిన పాపాలన్నీ దాచిపెట్టేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఎవడో చూడలేదు అనుకున్నాడు. భయంకరమైన శిక్షను కొని తెచ్చుకున్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని మొదట ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అని అర్థం తెలుసా? ఒప్పుకుంటున్నావు, విడిచిపెడుతున్నావు. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే అది పశ్చాత్తాపం కాదు. దేవుడు నిన్ను క్షమించడు. ఏ పాపాన్ని క్షమిస్తాడో తెలుసా? నువ్వు ఏ పాపాన్నైతే ఒప్పుకొని విడిచిపెడుతున్నావో ఆ పాపము మాత్రమే క్షమించబడుతుంది. అప్పుడే నువ్వు కనికరించబడతావు. సింపుల్గా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా మళ్ళీ తప్పు చేశానయ్యా, మళ్ళీ తప్పు చేశానయ్యా, ఈరోజు మళ్ళీ తప్పు చేశానయ్యా అంటున్నావు. రేపటి నుంచి మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. వారం అంతా తప్పు చేస్తున్నావు. మళ్ళీ ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో, ప్రభువా మళ్ళీ నేను అదే తప్పు చేశానయ్యా, అదే బూతు సినిమా చూశానయ్యా, అదే అక్రమ సంబంధం కొనసాగించానయ్యా, అదే దొంగతనం చేశానయ్యా, అదే మోసం చేశానయ్యా. ఇవన్నీ నువ్వు చేసి వచ్చి క్షమాపణ కోరి మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు వాటినే నువ్వు కొనసాగించినట్లయితే నువ్వు క్షమించబడే ప్రసక్తి లేదు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అప్పుడే కనికరం పొందుకుంటావు. జాగ్రత్తగా మీరు చూడండి. నినివే పట్టణస్థులు తాము చేయుచు వచ్చిన పాపములను ఏం చేశారంటే వాళ్ళు మానేశారో, పశ్చాత్తాపడ్డారో, చేయుచు వస్తున్న పాపములను చేయడం మానేశారో, అది చూసిన దేవుడు క్షమించాడు. ఎప్పుడైతే చేస్తూ వస్తున్న పాపాలు చేయడం మానేస్తావో అప్పుడే నీకు క్షమాపణ దొరుకుతుంది. చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక తప్పుడు విధానం ఏమిటయా అంటే, మనం ఎన్ని పాపాలు చేసినా దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరితే దేవుడు క్షమించేస్తాడు. ఇది తప్పుడు బోధ, ఇది తప్పుడు విధానం. నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే దేవుడు క్షమించేస్తాడా? నా నువ్వు నీ తప్పులు ఒప్పుకొని చెప్పండి విడిచిపెట్టినప్పుడే దేవుడు క్షమిస్తాడు. నువ్వు తప్పులు ఒప్పుకొని కొనసాగిస్తే దేవుడు క్షమిస్తాడా? అర్థమయ్యేలా చెప్తా. నువ్వు బాగా తాగుతున్నావు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఆ భార్య పిల్లల భవిష్యత్తు నీ ఆరోగ్యం మీద, నీ మీద ఆధారపడి ఉంది. ఆ భార్య ఖచ్చితంగా చెప్పేసింది, నువ్వు తాగొస్తే మాత్రం మర్యాద తగ్గదు, ఇంట్లో ఒకటి రానివ్వను నేను, నీ తాగుడు వల్ల నేను నా బిడ్డలు అన్యాయం అయిపోతాం. నువ్వు తాగేసి పొరపాటున లారీ కింద బస్సు కింద పడి చచ్చిపోయావంటే మేము బజార్ను పడిపోతాం, నువ్వు తాగడానికి వీల్లేదో ఖచ్చితంగా చెప్పేసింది. అప్పుడు నువ్వేమన్నావంటే, నన్ను క్షమించు, ఇప్పుడు దాకా నేను తాగాను, ప్రేమించాల్సిన విధంగా మిమ్మల్ని ప్రేమించలేకపోయా, పట్టించుకోవాల్సిన విధంగా మిమ్మల్ని పట్టించుకోలేకపోయా, బుద్ధి వచ్చింది, క్షమాపణ కోరుతున్నా, నన్ను క్షమించు, ఇక మీదట నేను తాగను అని చెప్పారు. సరే రండి వచ్చి భోజనం చేయండి అని చెప్పి చక్కగా చేపల కర్రీ చేసి మీకు భోజనం పెట్టింది, చక్కగా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసావు. మరుసటి రోజు మళ్ళా ఫుల్గా తాగింటికి వచ్చావు. వచ్చిన వెంటనే మీ భార్య, ఇదేంటండి నిన్నే కదా క్షమాపణ కోరింది, మళ్ళీ తాగొచ్చారేమిటి? ఈ ఒక్కసారి నన్ను ఓహో మీ ఆయన అడుగుతాడు అట్లాగా. వాళ్ళు అలాంటి మొదలు పెట్టేశారు, క్షమించు అంటాడట. ఈ ఒక్కసారి క్షమించేసి ఇంకెప్పుడు సరే ఇదే ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్. క్షమించింది, అమ్మయ్య ప్రశాంతంగా పడుకున్నావు. మూడో రోజు ఒకవేళ నువ్వు తాగొస్తే మీ ఆవిడ క్షమిస్తుందా? అలా చూస్తారేంటి? క్షమిస్తుందా? క్షమించదు. రోకల బండ పట్టుకుంటుంది. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నేను ఒక ఇంట్లో వెనుకున్నటువంటి భాగంలో ఒక చిన్న గది ఉంటే ఆ గదిలో ఉండేవాడిని. ఆ ఇంటి యజమాని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచి ఉద్యోగం, కానీ ఉద్యోగం అయిపోయిన తర్వాత బాగా తాగేసేవాడు. తాగేసి ఎక్కడ రోడ్డు మీద పడిపోయేవాడు, రోడ్డు పక్కన పడిపోయేవాడు. అతనితో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు వెళ్తూ చూసారే రోడ్డు పక్కన పడిపోయాడే అని చెప్పేసి ఇంటికి వెళ్తూ అక్కడికి వచ్చి చెప్పేవాడు, అమ్మా మీ ఆయన రోడ్డు పక్కన ఆ మోరీలో పడిపోయాడు,
త్వరగా వెళ్ళి తెచ్చుకోండి అని అంటే ఓ టార్చ్ లైట్ పట్టుకొని భార్య, కొడుకు, కూతురు ఎక్కడ మోరి ఉంటే అక్కడ టార్చ్ లైట్ వేసుకుంటే ఆయన దొర్లుతూ ఉండేవాడు. అతన్ని మోసుకొచ్చేవాళ్ళు ఇంటికి. కారు క్లీన్ చేస్తారే పైపులు పెట్టి, అలా క్లీన్ చేసేవారు మనిషిని. అలా క్లీన్ చేసిన తర్వాత కొడుకేమో వెనక నుంచి వచ్చి వాళ్ళ నాన్నను పట్టుకునేవాడు, భార్య ఏమో కత్తిపేట పట్టుకునేది, కూతురేమో రోకల బండు పట్టుకునేది. పట్టుకొని దంచేవారండి. దంచుడే దంచుడు. ఈ దంచుడు కార్యక్రమంలో తట్టుకోలేక గబగబా నా రూమ్లోకి వచ్చేసేవాడు. నా రూమ్లోకి వచ్చి నన్ను పట్టుకునేవాడు. వాళ్ళేమో కత్తిపేట పట్టుకొచ్చారు, రోకల బండ పట్టుకొచ్చారు, ఈయనేమో నన్ను ముందు పెట్టేవాడు. సారు కాపాడండి సార్ అని చెప్పేసి. నా భయం ఏమిటంటే పొరపాటున వాళ్ళు కానీ ఆయన కొట్టబోయి. కానీ చెప్పొచ్చేది ఏమిటంటే కొడుతుంది ఎవరు? కన్న కూతురు. కొడుతుంది ఎవరు? కట్టుకున్న భార్య. ఎందుకు కొడుతున్నారు? తట్టుకోలేక. ఈ మనిషి ఈ విధంగా తాగి చచ్చిపోతే, లేదా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆ పరిస్థితి ఏమిటి? బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది? సహోదరి సహోదరులు, నువ్వు తాగొచ్చి నీ భార్యను క్షమాపణ కోరే, ఒకసారి క్షమించింది, 2 సార్లు క్షమించింది, 3వసారి ఎందుకు క్షమించలేకపోతుందయ్యా అంటే నువ్వు క్షమాపణ కోరుతున్నావు కానీ చేస్తున్న తప్పును మాత్రం మాంటల్లా. భార్య క్షమిస్తుందా? తండ్రి క్షమిస్తాడా? తల్లి క్షమిస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు క్షమిస్తావు? చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తావు. కామన్ సెన్స్. దేవుడు అదే చేస్తాడు. నువ్వు చేసిన తప్పును దేవుని మందిరానికి వచ్చి ఒప్పుకొని విడిచిపెడితేనే క్షమాపణ పొందుకుంటావు. నువ్వు విడిచిపెట్టకుండా ఏ తప్పు అయితే మళ్ళా చేస్తావో, మళ్ళా వచ్చి నువ్వు దేవుని దగ్గర క్షమాపణ కోరినా సరే దేవుడు క్షమించడు. కీప్ దిస్ ఇన్ మైండ్. తెలిసి నువ్వు తప్పులు చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి పదే నువ్వు క్షమాపణ కోరినంత మాత్రాన క్షమాపణ పొందుకుంటాను అనేది అవాస్తవం, అబద్ధం. ముందుకెళ్ళిపోదాం. నినివే పట్టణస్థులు చేసిన పాపాన్ని బట్టి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి వారు చేయుచు వచ్చిన పాపమును మానిరే. అది పశ్చాత్తాపం అంటే. ఫలితంగా దేవుడు వారిని శిక్షిస్తాను అని చెప్పిన వాడు కాస్త ఆ శిక్ష నుండి వారిని తప్పించేశాడు, క్షమించాడు. క్షమించటం అంటే శిక్షించటం మాండం, శిక్షించకపోవడం. అది క్షమాపణ. నినివే పట్టణస్థులో పశ్చాత్తాపడ్డారు, క్షమించబడ్డారు. నెబుకద్నెజరు పశ్చాత్తాపడ్ల, శిక్షించబడ్డాడు. దానియేలు సంవత్సరం పాటు పశ్చాత్తాపడ్ల, శిక్ష ప్రారంభం కాబోతుంది. 4 అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. ఆ 8వ అధ్యాయంలో ఫిలిప్పు అనేటటువంటి ఒక సువార్తికుడు సమరయ అనేటటువంటి పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గారడీవాడు 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఈ సీమోను ఒకప్పుడు ఏంటో తెలుసా? 10వ వచనము లేక 9వ వచనము. సీమోనును ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయొచ్చు. గారడీలు అంటే మాయలోడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మనుషులకు చూపించి మనుషుల్ని మాయ చేసేవాడు, మోసం చేసేవాడు, గారడీ చేసేవాడు ఈ సీమోను. అలాంటి వాడు సువార్త విని రక్షించబడ్డాడట, బాప్తిసం తీసుకున్నాడట. అంతేకాకుండా సేవలో కూడా వచ్చేసాడట. వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, మనం కూడా సువార్త విన్నాం. సువార్త విన్న తర్వాత పశ్చాత్తాపడ్డాం. మనం కూడా పశ్చాత్తాపడిన తర్వాత బాప్తిసం తీసేసుకున్నాం. సంఘ సభ్యులుగా మెంబర్షిప్ కార్డు తీసుకున్నాం. క్రమంగా మందిరానికి వస్తున్నాం. మనం భక్తులంగా భావిస్తున్నాం. నిజంగా మనం భక్తులమేనా? గారడీ సీమోను కూడా బాప్తిసం తీసుకున్న బైబిల్ సెలవిస్తుంది.
ఫిలిప్పు సువార్తికుడితో పాటు ఈ గారడీ సీమోను సేవలో పాల్పంచుకుంటున్నాడు. అదే సమయంలో అదే సమరయ పట్టణానికి ఎవరొచ్చారు? పేతురు దిగొచ్చాడు. పేతురు, యోహాను అక్కడికి దిగొచ్చారు. అలా దిగొచ్చినప్పుడు అప్పటి వరకు గారడీ సీమోను మార్పు చెందాడని, మారు మనసు పొందాడని, బాప్తిజం తీసుకున్నాడని, ఫిలిప్తో పాటు సేవలో పాలు పంచుకుంటున్నాడు కాబట్టి అతడు మారిపోయాడని అందరూ నమ్మేశారు. ఎందుకంటే అతని మాటల్లో మార్పు వచ్చేసింది. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రవర్తనలో మార్పు వచ్చింది, చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు. అందరూ అనుకున్నాడు నిజంగా మారిపోయాడని. పేతురు వచ్చాడో, సీమోన్ని జాగ్రత్తగా పరిశీలన చేశాడో. సీమోన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఏమంటున్నాడో చూడండి. 21వ వచనము, 8వ అధ్యాయము. గారడీ సీమోన్తో పేతురు అంటున్న మాట, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోనో దుర్నీతి బంధకములలోనో ఉన్నట్లు నాకు కనబడుచున్నదే. ఏంటట? రక్షించబడ్డాడట, బాప్తిజం తీసుకున్నాడట, అందరి ఎదుట సేవలో పాలు పంచుకుంటూ పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడట. ఏంటి ఈ ప్రసంగం చేస్తా ఉంటే కొంతమంది భయపడి పారిపోతుంటున్నారు. ఇదేమన్నా తగులుతుందా ఏంటి? బాగా సాధారణంగా ప్రసంగం బల్లెల్లో గుచ్చుకుంది అనుకోండి, కుదురుగా కూర్చోలేరు. ఎందుకని? ఎంతో కొంత భయం వేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రసంగము లేక వాక్య పరిచర్య బలంగా ప్రకటించబడుతున్నప్పుడు ఎవరైనా లేచి అటు ఇటు తిరుగుతున్నారయ్యా అంటే కుదరట్లా. బాబోయ్ ఇదేదో మనకేలా ఉంది, మనకు మూడేలాగా ఉంది. ఎవరన్నా ఉన్నారా? ఇంకా త్వరగా కూర్చోండి, తిరక్కండి మధ్యలో. అది దేవునికి అవమానం, సంఘ క్రమశిక్షణకు విఘాతం. ఇంకెవ్వరూ లేవకండి దయచేసి. సిఎస్టీఎం సీటింగ్ అరేంజ్మెంట్స్ వాళ్ళు ఎక్కడికక్కడ మీరు కూర్చొని జాగ్రత్తగా గమనించండి. ఏం లేదు, ఇలాంటి శక్తివంతమైన వర్తమానం ప్రకటించబడుతున్నప్పుడు అటు ఇటు తిరిగారనుకోండి, మిగతా వాళ్ళకి అది ఎంతో కొంత ఆటంకం. జాగ్రత్తగా వినండి. పరిచర్యలో జొరబడిన ఓ పాపిష్టోడు అందరి దృష్టిలో నీతిమంతుడిగా, పరిశుద్ధునిగా పరిచర్యలోకి వచ్చేసాడు. అందరూ అనుకుంటున్నారు ఈ గారడీ సీమోను మారిపోయాడని చెప్పేసి. నిజంగా మారిపోయినట్టుగా కనిపించాడు, బాప్తిజం తీసేసుకున్నాడు, సేవలోకి వచ్చేసాడు. ఇదంతా అందరూ చూసి అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మారిపోయాడో. కానీ దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా? పేతురుని పంపించాడు. ఎందుకు పంపించాడు? వెళ్ళి వాడికి హెచ్చరిక చేయి. వాడిలో నిజమైన రక్షణ లేదో, వాడు తీసుకున్న బాప్తిజము సరైంది కాదో, వాక్యానుసారం కాదో. ఇప్పుడు సేవలోకి జొరబడ్డాడు, పరిశుద్ధంగా కనిపిస్తున్నాడు, బయటికి పరిశుద్ధంగా కనిపిస్తున్నాడు, కానీ లోపల మాత్రం పాపిస్తోడు. ఏంటంట? నీ హృదయము ఘోరమైన దుష్టత్వములోనో దుర్నీతి బంధకములలోనో ఉందే. కాబట్టి ఇప్పుడు నువ్వు మారు మనసు పొందో, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకో అని పేతురు హెచ్చరిక చేశాడు. మీకేం అర్థమవుతుంది? నెబుకద్నెజరు పాపం చేస్తున్నప్పుడు దానియేలు వచ్చి హెచ్చరిక చేశాడు. నినివే పట్టణస్థులు పాపం చేస్తున్నప్పుడు యోనా వెళ్ళి హెచ్చరిక చేశాడు. సేవలో జొరబడినటువంటి సీమోన్ అనే గారడీవాడు పాపంలో జీవిస్తున్నప్పుడు పేతురు వచ్చి హెచ్చరిక చేశాడు. సహోదరులో, నువ్వు నీ ఆత్మీయత బాగుండాలి, నువ్వు నీ కుటుంబం బాగుండాలని ఆశించే దేవుడు, నువ్వు దారి తప్పినప్పుడు, దేవునికి దూరం అవుతున్నప్పుడు, పాపానికి చేరువవుతున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, హెచ్చరిక చేస్తాడు, హెచ్చరిస్తాడు. కాబట్టి నువ్వు కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు
హెచ్చరిక చేయబడతావు. ఎందుకని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నువ్వు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఈ సేవకుణ్ణి నిన్ను హెచ్చరిక చేయడానికే ఈ విధంగా ప్రభు ప్రేరేపించి ఇలాంటి సందేశాలు ఇస్తూ ఉంటాడు. యెహెజ్కేలుతో దేవుడు చెప్పిన మాట చూద్దాం రండి. యెహెజ్కేలు ఒక ప్రవక్త. ఆ ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట ఏంటో చూద్దాం రండి. 3వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. యెహెజ్కేలు 3:11. బయలుదేరి చెరలోనున్న ఈ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని నాతో సెలవిచ్చెను. నరపుత్రుడా, నిన్ను నేను ఏర్పరచుకున్నా. ప్రజలకు ఏమైతే చెప్పాలో నువ్వు వెళ్ళి చెప్పు. వాళ్ళు వింటారు, లేదా లేదో, కానీ నువ్వు చెప్పడం మాత్రం మానద్దు. ఇప్పుడు ఏమిటా ప్రసంగం? 16వ వచనం లేక 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణము అవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతనికి నువ్వు చేయవలసిన హెచ్చరిక చేయలేదు కాబట్టే అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతా. అర్థమైందా? ఎందుకు ఈ సతీష్ కుమార్ అనే సేవకుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తాడో తెలుసా? ఖచ్చితంగా హెచ్చరిస్తాడో తెలుసా? దేవుడు చెప్పమన్నది నిర్మోహమాటంగా చెబుతాడో తెలుసా? దేవుడు యెహెజ్కేలుకు చెప్పాడో, ఓ దుర్మార్గుడు తాను చేసిన దుర్మార్గతను బట్టి నేను శిక్షించబోతున్నాను అని చెప్పి నిన్ను చెప్పమన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒకవేళ నువ్వు హెచ్చరిక చేయకుండా షుగర్ కోటెడ్ మెసేజెస్ ఏమో, ఒకవేళ గట్టిగా మాట్లాడినా, కఠినంగా మాట్లాడినా, క్రమశిక్షణలో నడిపించే ప్రయత్నం చేసినా, గద్దించి మాట్లాడినా సంఘంలోంచి వెళ్ళిపోతారేమో, మందిరాన్ని మానేస్తారేమో అనేటటువంటి భావన కలిగి, ఒకవేళ దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తివంతమైన సందేశాన్ని మీకు అందించకుండా పై ప్రసంగాలే చేసి దురద చెవులు కల వారిని సంతోషపరిచే ప్రయత్నం నేను చేసినట్లయితే దానికి నేను లెక్క అప్పగించవలసి ఉంటుంది. అర్థమైందా? దుర్మార్గుడా, నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నిన్ను దేవుడు శిక్షించబోతున్నాడో అని దేవుడు ప్రకటించబడినప్పుడు నేను ఖచ్చితంగా ప్రకటించి తీరాల్సిందే. వ్యభిచారంలో జీవిస్తున్న వ్యక్తిని హెచ్చరిక చేయి అని దేవుడు నాకు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను హెచ్చరిక చేయాల్సిందే. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టి నేను ప్రసంగించవలసిన విధంగా ప్రసంగించకుండా ఎక్కడ మీరు నొచ్చుకుంటారో, ఎక్కడ మీరు బాధపడతారో, ఎక్కడ మీ మనసులో నా మీద కోపాన్ని పెంచుకుంటారని ఈ ఆలోచనలన్నీ పెట్టుకొని హెచ్చరిక చేయకుండా నేను మౌనంగా, స్వీట్గా, సరదాగా, సంతోషంగా మీకు అనుకూలమైన ప్రసంగాలు చేసినట్లయితే చివరికి వచ్చేసరికి మీరు నశించిపోవడం వల్ల దేవుడు నన్ను శిక్షిస్తాడు. అదే చెప్తున్నాను యెహెజ్కేలుకి. నిన్ను ప్రకటించమన్నప్పుడు ప్రకటించో. వాళ్ళు వింటున్నారా, వింటలేదని నీకు అవసరం లేదో. హెచ్చరిక చేయమన్నప్పుడు హెచ్చరిక చేయి. ఒకవేళ వాళ్ళు హెచ్చరిక చేసి హెచ్చరికను పొందుకొని బాగుపడితే సంతోషం. ఒకవేళ నువ్వు గనుక హెచ్చరిక చేయకుండా నువ్వు మౌనంగా ఉంటే మాత్రం వాళ్ళు నశించి నరకానికి పోతే నిన్ను నేను లెక్క అడుగుతా. కాబట్టే సతీష్ కుమార్ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. వీళ్ళు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? సతీష్ కుమార్ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటిస్తాడు. నమ్మిన వాళ్ళు చూపిస్తారా?
ఇలాగే ప్రసంగించమంటారా, లేకపోతే కొంచెం తగ్గించండి బ్రదర్ డోసు అంటారా? చచ్చిపోయేవాడికి డోసు తగ్గిస్తే ఏమవుతాడండి? ముందే పోతాడు. నన్ను ఏం చేయమంటారు? డోసు తగ్గించమంటారా, కావాల్సిన డోసే ఉంచమంటారా? కొంచెం గట్టిగా చెప్తారా? ఎంత డోసు ఇవ్వాలో అంత డోసు. నొచ్చుకోకండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పుడు ఏ ఒక్కరు నొచ్చుకోకండి. ఆ కల్వరి టెంపుల్కి వెళ్తే బల్లెం పట్టు పొడి చేస్తూ ఉంటాడు ఆయన. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? నీకున్న రోగాన్ని బట్టి, సీరియస్ని బట్టి ఇంజక్షన్తో పోతే ఇంజక్షన్ చేస్తాడు, కుదరకపోతే కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి పట్టుకుని డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తారు లోపల. అవునా కదా? ఆ డాక్టర్ డబ్బులు ఇస్తేనే కదా కత్తి పట్టుకునేది, డబ్బులు ఇస్తేనే కదా కోసేది. కోసినా సరే కోయించుకుంటాం. అవునండి? ఎందుకని? ఆ కోత వల్లే ఆరోగ్యం బాగుపడుతుంది. నమ్మకం. సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, ప్రేమించు స్నేహితుడు గాయములు చేస్తాడు. ప్రేమించే దేవుడు ఖచ్చితంగా గాయపరుస్తాడు. ప్రేమించే సేవకుడు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటిస్తాడు. దయచేసి ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏ ఒక్కరు అబద్ధం చేసుకోకండి. అలా ప్రసంగించమని, అనగా ఉన్నది ఉన్నట్టుగా ప్రసంగించమని యెహెజ్కేలుకు దేవుడు చెప్పాడు. నేడు దేవుడు మీ కొరకు నన్ను ఒక ప్రవక్తగా, సేవకునిగా ఏర్పరచుకున్నాడు. కాబట్టే ఉన్నది ఉన్నట్టుగా వాక్య పరిచర్య చేయాల్సిన బాధ్యత నాకుందే. ముందుకెళ్ళిపోదాం. తప్పు చేసినప్పుడు వారిని సరిచేయడానికి దేవుడు ఏం చేస్తాడు? తాను ఏర్పరచుకున్న సేవకుడిని పంపిస్తాడు. తప్పు చేస్తూ సేవలో ఉన్నటువంటి సీమోన్ని సరిచేయడానికి దేవుడు ఏర్పరచుకున్న పేతురుని పంపించాడు. తప్పుగా పరిపాలన చేస్తున్నటువంటి నెబుకద్నెజరుని సరిచేయడానికి దేవుడు దానియేలుని పంపించాడు. తప్పు చేస్తున్న నినివే పట్టణస్థులను సరిచేయడానికి దేవుడు యోనా అనే ప్రవక్తను పంపించాడు. తప్పు చేస్తున్నటువంటి దావీదు దగ్గరికి ఇప్పుడు దేవుడు ఒక సేవకుడిని పంపిస్తున్నాడు. పేరేంటి చెప్పండి? నాతాను. ఇదే నాతాను కొన్ని సంవత్సరాల క్రితం, సుమారు 15 సంవత్సరాల క్రితం, ఇదే నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు అంటున్నాడు, నాతాను, దేవుడు నన్ను బహుగా దీవించాడు, ఒక గొల్లోని గొప్ప రాజుని చేశాడు, సరంభి వేయబడినటువంటి అద్భుతమైనటువంటి ఇంట్లో నేను ఉంటున్నాను, కానీ దేవుని మందసం మాత్రం గుడారంలో ఉండడం చూడలేకపోతున్నాను. దావీదును చూసి నాతను ఎంత సంతోషించాడో. దేవుని గురించి ఆలోచించే మహారాజు, దేవుని మందిరం గురించి ఆలోచించే మహారాజు, నీలాంటి వాడు మాకు దొరకడం నిజంగా ధన్యత. నీకేం తోస్తుందో అది చెయ్యి దావీదు మహారాజా, నీ మనసులో ఉన్నది చెయ్యి అన్నాడు. ఏం లేదు, దేవుని కోసం అద్భుతమైన మందిరం కట్టాలని ఆశపడుతున్నా. నా కోసం ఇంత గొప్ప నగరాన్నే కట్టాడు కదా దేవుడు, మరి ఆ దేవుడి కోసం ఒక మందిరం కట్టాలి కదా, మందిరం కట్టాలనుకుంటున్నా, కట్టు అన్నాడు. కానీ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడాడు. దావీదు నా మందిరం కట్టాలనుకుంటున్నాడు కదా, నువ్వు వెళ్ళి చెప్పు. ఏం చెప్పమంటావు ప్రభువా? మందిరము దావీదు కట్టడానికి వీల్లేదు అని చెప్పి దావీదు నిరుత్సాహపడతాడేమో. నిరుత్సాహపడద్దని చెప్పు, నేను చెప్పింది చెప్పు అని అంటే నాతాను వచ్చాడండి. నాతాను వచ్చి ఏం చెప్పాడో తెలుసా? 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 11లో ఉన్నాం, 12కి వచ్చాం. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 7వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ అధ్యాయము క్షమించండి 2వ సమూయేలు 7వ అధ్యాయం చదువుతున్నాను, 8వ వచనం నుంచి. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి ఉన్నాను. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుటను నిలవకుండా నిర్మూలనం చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దాని అందు వారిని నాటి, పూర్వం ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి
నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరి యెహోవానగు నేను నీకు తెలియచేయనిది ఏమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతని స్థిరపరచదను. అతడు నా నామము కొరకు గొప్ప ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అద్భుతం అండి. నాతాను మళ్ళా వచ్చాడు. దావీదు మహారాజా, నీతో మాట్లాడాలి. దేవుడు నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నాడు. నీ పరిపాలన విధానాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. దేవుడు నాకు చెప్పాడు నీకు చెప్పమని. ఏం చెప్పాడు? నీ సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తాడట. ఆ సింహాసనం మీద నీ వంశాన్ని, నీ సంతానాన్ని నిత్యము దేవుడు నిలబెడతాడట. వృద్ధాప్యం వచ్చినప్పుడు ప్రశాంతంగా నువ్వు సమాధికి చేరతావట. నీ ఎదుట ఏ ఒక్కడు కూడా నిలబడకుండా దేవుడు నీకు సంపూర్ణ విజయాన్ని ఇస్తాడట. ఎందుకయ్యా అంటే దేవుడు నిన్ను చూసి బహుగా సంతోషిస్తున్నాడు. దావీదు, నీలాంటి రాజు ఆ దేశానికి దొరకడం నిజంగా మా ధన్యత. ఇలాగే 10 కాలాల పాటు ఈ దేశాన్ని అద్భుతంగా పరిపాలించు అని వాడుక భాషలో మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. దావీదును దీవించి సంతోషంగా నాతాను వెళ్ళిపోయాడు. అలా వెళుతున్నప్పుడు ఎంత సంతోషించుంటాడో. దావీదు ఒకప్పుడు గొల్లవాడు, కానీ గొప్ప రాజు అయ్యాడు. గొప్ప రాజు అయినప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోలా, దేవుణ్ణి సంతోషపరచడం నిర్లక్ష్యం చేయలా, దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. మరి దేవుడేమో దావీదు గురించి, దావీదు యొక్క వంశం గురించి, దావీదు యొక్క సింహాసనం గురించి, దావీదు యొక్క సంతతి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. అద్భుతంగా ఉంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం. సంతోషంగా వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి. సడన్గా దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. నాతాను, నాతాను. ఏంటి ప్రభువా? నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తాను ప్రభువా. దావీదుకు ఒక విషయం చెప్పాలి. చిత్తం ప్రభువా, ఏం చెప్పమంటావు? నాతాను, 15 years బ్యాక్ నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూసావు? అబ్బా, అద్భుతమైనటువంటి ఆత్మీయుడిని చూశా, అద్భుతమైనటువంటి మహారాజును చూశా. అతని ముఖంలో ఆత్మీయత కొట్టొచ్చినట్టుగా కనిపించడం చూశా. అతని మనసంతా నీతో నిండిపోవడం చూశా. అతని పరిపాలనలో మన దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండడం చూశా. చూశావు కదా? కళ్ళతో చూశాను రాజా, కళ్ళతో చూశాను. కానీ నీ కళ్ళతో చూడనిది నేను చూశా. ఏం చూసావు ప్రభువా? దావీదు పాడైపోయాడు. ఏంటి ప్రభువా? దావీదు పాడైపోయాడు. ఎంతగా పాడైపోయాడో తెలుసా? నమ్మకమైన ఒక సైనికుని భార్యనే పాడు చేసేశాడు. ఏంటి ప్రభు నువ్వు మాట్లాడుతుంది? అంతేకాదు, ఆ సైనికుడు వచ్చి ఎక్కడ అడుగుతాడేమో అని చెప్పి ఆ సైనికుడిని కూడా మర్డర్ చేసి పడేశాడు. ఆ సైనికుడిని మర్డర్ చేసే ప్రయత్నంలో చాలామంది సైనికులను చంపేశాడు. ప్రభు నువ్వు మాట్లాడుతుంది ఈ దేశాన్ని పరిపాలించే రాజు గురించేనా? అవునా? తను మాకెవ్వరికి తెలియదయ్యా. తెలియకుండా మేనేజ్ చేసేశాడు. దావీదు చేసిన పాపాలు ఎవ్వరికీ తెలియదు, నాకొక్కడికే తెలుసు.
అంతేకాదు బహు నమ్మకమైన సైనికుడిని అర్ధంతరంగా చంపేసి తను బహుగా ప్రేమించిన తన భార్యను దావీదు సొంతం చేసేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ద్వారా వ్యభిచారం ద్వారా కొడుకును కూడా కనేశాడు. లోకానికేమో దావీదు చాలా మంచివాడిగా, సైనికుడు చనిపోతే సైనికుని భార్య మోడుగా మిగిలిపోతే ఆమెని పెళ్ళంగా చేసేసుకొని తనేదో మంచివాడిగా మాయ చేసేస్తున్నాడు. ఏంటి ప్రభు నువ్వు మాట్లాడుతుంది? ఏ దావీదునైతే నువ్వు హెచ్చించావో, ఏ దావీదునైతే నువ్వు గణపరిచావో, ఏ దావీదునైతే నువ్వు చాలా సంతోషంగా చెప్పావో అదే దావీదు గురించా? అదే దావీదు గురించి మాట్లాడుతున్నా. అవ్వా నేను నమ్మలేకపోతున్నా. నువ్వు నమ్మలేకపోయినా ఇది 100% వాస్తవం. నన్నేం చేయమంటావు? దావీదు చేసిన పాపం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. సంవత్సరం అయిపోయింది, ఒక్కసారి కూడా దావీదు నా వైపు తిరగల, ఒక్కసారి కూడా నా పేరెత్తలా, పశ్చాత్తాపడలా, మందిరానికి రాలా, ప్రార్థన చేయలా, ఒక్క పాట పాడలా. సంవత్సరం అయిపోయింది నాతో మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు. శిక్షించా, దావీదును నేను శిక్షించా. ఆరోగ్యం పాడైపోయింది, అయినా నా వైపుకు తిరగల. ఎముకలు క్షీణించిపోయినాయి, అయినా నా వైపుకు తిరగల. తను చేస్తున్న పాపం వల్ల శిక్ష రాబోతుందని ఎన్నో సంకేతాలు పంపించా, అయినా నా వైపుకు తిరగల. నాతోను నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయి. దావీదు భయంకరంగా శిక్షించబడబోతున్నాడు. వాస్తవంగా దావీదు తన ప్రాణాన్ని కోల్పోబోతున్నాడు. తాను శిక్షించబడక మునుపో నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయి. ప్రభు నువ్వు చెప్తుంది వింటుండే నాకు భయం వేస్తుంది. నమ్మకమైన సైనికుల్ని చంపేస్తే ఇప్పుడు ఒకవేళ నేను వెళ్ళి తన పాపాన్ని బయట పెడితే నన్ను చంపేస్తాడు. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాబట్టి నువ్వు డైరెక్ట్గా వెళ్ళి హెచ్చరిక చేయొద్దు. మరి ఒక ఉపమానం చెప్తా, అదే ఉపమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పాలి. ఏ ఉపమానం ప్రభువా? దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పు, దావీదు ఒక విషయం చెప్పాలి. ఏమిటి నాతాను? దావీదును నాతాను చూస్తున్నాడు. ఒకప్పుడు చూసిన దావీదు యొక్క ముఖం ఇప్పుడు లేదో. ఒకప్పుడు దావీదు ముఖంలో ఉన్నటువంటి ఆత్మీయత కనిపించట్లా. ముఖం అంతా కూడా పాలిపోయింది. మనిషి అంతా కూడా వాడిపోయిన మొక్కలా తయారయ్యాడు. ఎక్కడ జీవం కనిపించట్లా. సుదీర్ఘకాలం రోగం వస్తే ఒక వ్యక్తి ఏ విధంగా చిక్కిపోతాడో అలా చిక్కిపోయినట్టుగా దావీదు నాతను కనిపిస్తే నాతను ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఇంత పాడైపోయాడు ఏమిటి? ఎస్, ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, దావీదు చిక్కిపోయాడని, దావీదుకు ఆరోగ్యం పాడైపోయిందని, దావీదు యొక్క ఎముకలు క్షీణించిపోయినాయి అని. బ్రదర్, ఇవన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో వెతికితే దొరుకుతాయి. 32వ కీర్తనలో దావీదే చెప్పుకున్నాడు. తర్వాత చూద్దాం రండి ఒకసారి. 32వ కీర్తన 3వ వచనం. 32వ కీర్తన 3వ వచనం. నేను మౌనినై ఉండగా దినమంతయో ఏడుస్తూనే గడిపా. పాపం చేసిన కాలంలో దావీదు మొరపెట్టలా, మౌనంగా ఉండిపోయాడు. పాపము చేసి కూడా మొరపెట్టకుండా, పశ్చాత్తాప పడకుండా చేసింది ఏంటో తెలుసా? ఏడుస్తూనే గడిపాడు. వింటున్నారా? పాపము ఒక మనిషిని ఏడిపించేస్తుంది. అక్కడ భర్త చచ్చిపోయాడని చెప్పి బత్షెబ ఏడ్చింది. ఇక్కడ చేసిన పాపాన్ని బట్టి దావీదు ఏడుస్తున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడో చూడండి. నా ఎముకలో ఏమని అట? క్షీణించినవే. ఎముకలు క్షీణించిపోయినాయి.
సాధారణంగా శరీరం క్షీణించిపోతుంది కానీ ఎముకలు క్షీణించవు. శరీరం కుళ్ళిపోతుంది కానీ ఎముకలు కుళ్ళిపోవు. సమాధి చేస్తే శరీరం మొత్తం పురుగులు తినేస్తాయి కానీ ఎముకలు అలాగే ఉంటాయి. కానీ దావీదు పరిస్థితి ఏమిటో తెలుసా? ఎముకలు కూడా క్షీణించిపోయినాయి. అంటే ఎంతగా ఆరోగ్యం పోగొట్టుకున్నాడో చూడండి. 51వ కీర్తన అదే విషయాన్ని మళ్ళీ ప్రస్తావించాడు. ఏమని ప్రస్తావించాడు? 8వ వచనం, 7వ వచనంలో అంటున్నాడు, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములో నాకు వినిపింపుము. ఉత్సాహం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. దావీదు జీవితంలో మిగిలింది ఏమిటో తెలుసా? ఏడుపు. చేసిన తప్పులను బట్టి ఏడుపు. తర్వాత మాట చూడండి, ఉత్సాహ సంతోషములు నాకు మళ్ళా వినిపింప చేస్తే, మళ్ళా సంతోషాన్ని నాకు ఇస్తే, మళ్ళీ నాకు ఆనందాన్ని ఇస్తే, అప్పుడు నీవు విరిచిన ఎముకలో హర్షించును. ఎముకలు ఏమని అట? విరిగిపోయినాయి అట. ఎలా దావీదు యొక్క ఎముకలు విరిగినాయో, ఎందుకు విరిగినాయో మనకు తెలియదు. 32వ కీర్తనలో అదే మాట అన్నాడు. 51వ కీర్తనలో అదే మాట అంటున్నాడు, నా ఎముకలు క్షీణించిపోయినాయి, నా ఎముకలు బలహీనమైపోయినాయి. 32వ కీర్తన ఇంకొంచెం చూపిస్తారండి. 4వ వచనం, దివారాత్రుల్లో నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. ఒక నిమిషం, ఎవరైనా బలమైన వ్యక్తి మీ మీద బలంగా చేయబెట్టాడు అనుకోండి, ఊపిరి ఆడుతుందా? ఊపిరి సలుపుతుందా? మీ చెస్ట్ పైన బలంగా చేయబెట్టాడు అనుకోండి, ఊపిరి ఆడుతుందా? రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. దావీదు అంటున్నాడు, నీ చెయ్యి నా మీద పెట్టావు, రెస్ట్లెస్ అయిపోతున్నా, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా, ఊపిరి సలపట్లా, ఊపిరి పీల్చలేకపోతున్నా. ఆ తర్వాత మాట చూడండి, నా సారము వేసవి కాలమున ఎండిన చెట్ల అయిపోయిందట. ఓ ఫోటో చూపిస్తారు చూడండి మీకు. చుట్టూ ఇంకొక ఫోటో కావాలి, నెక్స్ట్ ఫోటో. చుట్టూ చెట్లు, కానీ ఇది చూడండి, చుట్టూ చెట్లు, మధ్యలో ఒక్క చెట్టే ఎండిపోయింది. ఆకులు ఉన్నాయా? ఫలాలు ఉన్నాయా? దావీదు పరిస్థితి. దేశంలో అందరూ బాగున్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. దావీదు అంటున్నాడు, వేసవి కాలమున ఎండిపోయిన చెట్లాగా అయిపోయిందయ్యా ఈ శరీరం. పాపము ఒక మనిషి శరీరాన్ని బలహీనపరుస్తుంది. దావీదు శరీరం బలహీనమైపోయింది, ఎండిన చెట్లాగా అయిపోయింది. అయినా బుద్ధి రాలా. ఇవన్నీ కూడా దేవుడు పంపించినటువంటి వార్నింగ్స్. ఎముకల్లో బలహీనత దేవుడు పంపించిన వార్నింగ్. తన శరీరంలో సత్తు కోల్పోవడం దేవుడు పంపించిన వార్నింగ్. తన శరీరం బలహీనమైపోవడం, రోగంతో నిండిపోవడం దేవుడు పంపించిన వార్నింగ్. ఒకప్పుడు సంతోషాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు, ఆత్మీయతను కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, దేవునితో సత్సంబంధాన్ని కోల్పోయాడు. ఎప్పుడు చూసినా ఏడుస్తూ గడపాల్సి వచ్చింది. ఆరోగ్యం పాడైపోయింది, ఎముకలు క్షీణించిపోయినాయి. తన చుట్టూ ఉన్న అందరూ బలంగా కనిపిస్తున్నారు కానీ తాను మాత్రం బలహీనమైపోయాడు. నాతాను దిగొచ్చాడు. దావీదును చూస్తే నమ్మలేకపోయాడు. 10-15 సంవత్సరాల క్రితం నేను చూసిన దావీదు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఎంత ఆత్మీయంగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మీయత ఏమైపోయింది? అడుగంటిపోయింది. అందం ఏమైపోయింది? అడుగంటిపోయింది. ఆ ఆకారం ఏమైపోయింది? అడుగంటిపోయింది. ఆ ఆకర్షణ ఏమైపోయింది? అడుగంటిపోయింది. దావీదును చూస్తే నాతను మనసు వెలువల్లాడిపోయింది. 15 years బ్యాక్ చూసిన దావీదేనా ఇది? ఒకప్పుడు దావీదును చూసి సంతోషించాను, ఇప్పుడు దావీదును చూసి ఏడవాల్సి వస్తుంది. మీ సహోదరులు దయచేసి వినండి. మీ జీవితంలో ఎప్పుడైనా సరే అమ్మ నాన్న 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావని వాళ్ళు సంతోషించారు. ఇప్పుడు డిగ్రీలోకి వచ్చేమో ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? ఏడుస్తారు. నువ్వు పుట్టినప్పుడేమో కొడుకు పుట్టాడో సంతోషించారు,
ఇప్పుడేమో ఎందుకు పుట్టాడు ఈ కొడుకు ఏడుస్తున్నాడు. కూతురుగా నువ్వు పుట్టినప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది, ఒక కూతురు ఉంటే బాగుంటుంది అని చెప్పి మీ నాన్న కలలు కన్నాడు, మీ అమ్మ కలలు కానీ ప్రభు ఒక కూతుర్ని దయచేయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బహుమానంగా ఇస్తే అమ్మ నాన్న పండగ చేసుకున్నారు, స్వీట్లు పంచారు. కానీ ఈరోజు ఏడుస్తున్నారు, ఎందుకు కన్నావా ఇలాంటి కూతుర్ని అని చెప్పి. వినో, దావీదు ఒకప్పుడు ఎవరినైతే సంతోషపరిచాడో వాళ్ళనే ఇప్పుడు ఏడిపించేస్తున్నాడు. ఒకవైపు దేవుణ్ణి ఏడిపిస్తున్నాడు, మరోవైపు దైవజనుణ్ణి ఏడిపిస్తున్నాడు, ఇంకొక వైపు తన మీద ఆధారపడిన వాళ్ళను కూడా ఏడిపించేస్తున్నాడు. బెత్షెబ ఏడుస్తున్న కారణం ఏమిటి? దావీదు చేసిన దారుణం వల్లేగా. అర్థమవుతుందా మీకు? దావీదు ఇంతకు ముందు ఎవరినైతే సంతోషపరిచాడో వాళ్ళను ఏడిపించేస్తున్నాడు. ఎవరైతే ఇంతకుముందు దావీదును చూసి మెచ్చుకున్నారో ఇప్పుడు వాళ్ళు నొచ్చుకునే విధంగా చేస్తున్నారు. ఎవరైతే దావీదును ఘనపరిచారో ఇప్పుడు వాళ్ళను హీనపరుస్తున్నాడు, దిగజారిపోయాడు. దావీదు దగ్గరకు వచ్చి దావీదును చూస్తే నా తనకు నోట్లోంచి మాట రాలేదండి. ఎలాంటి దావీదు ఎలా అయిపోయాడు? దావీదు, ఒక పేదవాడికి ఒక గొర్రె ఉంది, ఆ గొర్రె అంటే వాడికి ప్రాణం. మీకు తెలుసా, బెత్షెబ అంటే ఊరియాకి ప్రాణం అండి. తాను ఎప్పుడూ కూడా తన చేతులతోనే ముద్దలు పెట్టేవాడట, తన చేతులతో ముద్దలు తినిపించేవాడట. అంతగా ప్రేమించాడు తన భార్యను, ఎప్పుడు తన కౌగిల్లోనే ఉండేదట. అంతగా ప్రేమించాడు తన భార్యను. అంతగా తన భార్యను ప్రేమిస్తే అలా ప్రాణంగా ప్రేమించినటువంటి భర్తను చంపేశాడండి. దాన్ని మన భాషలో ఏమంటారో తెలుసా? ఉసురు. ఏం తగులుతుంది? తగిలిందండి. దావీదుకు బాగానే తగిలింది ఉసురు. నాతాను అంటున్నాడు, ఆ గొర్రె అంటే చాలా ఇష్టం. నేను లేని చెప్పట్లేదు సుమా, కాకపోతే మీకు అర్థం కావాలని చెప్పేసి వాడుక భాష మాట్లాడితేనే కానీ వాస్తవం మాత్రం తప్పి మాట్లాడను. చూద్దాం రండి ఏమంటున్నాడు. 3వ వచనము. ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న గొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు. వాడు దాన్ని పెంచుకొని చూడగా అది వాని యొద్ద, వాని బిడ్డల యొద్దను ఉండి వాని చేతి ముద్దలు తినుచూ, వాని గిన్నెలోనిది త్రాగుతూ, వాని కౌగిట వండుకొనుచు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. ఒకే ప్లేట్లో తినేవాళ్ళంట, తానే ముద్దలు కలిపి పెట్టేవాడట, తన కౌగిల్లోనే ఉండేదట. అంతగా ఊరియా బెత్షెబను ప్రేమించాడు. కానీ అదే ప్రాంతంలో ఓ ధనవంతుడు ఉన్నాడు, తనకి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా గొడ్లు ఉన్నాయి. వాడింటికి ఒక అతిథి వచ్చాడు. ధనవంతుడు ఎవరో తెలుసా? దావీదు. పేదవాడు ఎవరో తెలుసా? ఊరియా. ఆ గొర్రె ఎవరో తెలుసా? బెత్షెబ. వచ్చిన అతిథి ఎవరో తెలుసా? కామ కోరిక. ఒక అతిథి వచ్చాడు, ఆ అతిథికి విందు చేయాల్సి వచ్చింది, ఆ కోరిక తీర్చవలసి వచ్చింది. అతని దగ్గర ఏమున్నాయట? గొర్రెలు, గొడ్లు ఉన్నాయి. చూడండి ఏముంది అక్కడ. 2వ వచనం చివరి లైన్. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు, గొడ్లు కలిగి ఉండెను. అంటే అర్థం తెలుసా? దావీదుకు భార్యలు ఉన్నారు, అంతేకాకుండా ఉపపత్నులు కూడా ఉన్నారు. రైట్. ఇప్పుడు తనకు కోరిక వచ్చింది. తనకు కోరిక వచ్చినప్పుడు ఆ ధనవంతుడు, అనగా ఒక అతిథి వచ్చినప్పుడు ధనవంతుడు ఏం చేయాలి? చూడండి ఏమంటున్నాడు. 4వ వచనం. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. వచ్చింది ఎవరో తెలుసా? కామము అనేటటువంటి ఒక కోరిక ధనవంతుడి దగ్గరకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి విందు చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక, తన భార్యతో కానీ భార్యలతో కానీ ఉపపత్నులతో కానీ వచ్చిన కోరికను తీర్చుకొనక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొనే
బత్షెబాను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను, తన దగ్గరకు వచ్చిన కామ కోరికను తీర్చుకొనెను. ఎంత అద్భుతమైన ఉపమానం అండి. ఒక్క దావీదుకి అర్థం అవుతుంది, ఇంకెవ్వరికి అర్థం కాదు. ఈ కోరిక వచ్చినప్పుడు ఆ దరిద్రుని యొక్క గొర్రె పిల్ల తీసుకొని తన యొద్దకు వచ్చినటువంటి అతిథికు విందు చేశాడో. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెను నాతానుతో అనెను. నాతాను భయపడ్డాడు. దావీదా, నువ్వు చేసిన పాపం వల్ల నీ మీదకి శిక్ష రాబోతుందని చెప్పడానికి భయపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నాతాను భయపడాల్సిన అవసరంలా, తనకు రావాల్సిన శిక్ష దావీదే వేసుకోబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఊరియా పొందుకోబోతున్న మరణ శిక్షను ఊరియా చేతిలోనే పెట్టి పంపించాడు. దావీదే అంత తెలివైనోడైతే దావీదును సృష్టించిన నేను ఇంకా గొప్ప తెలివైన వాడిని. దావీదుకు రాబోతున్న శిక్ష దావీదే విధించుకోబోతున్నాడు. ఎలా సాధ్యం ప్రభువా? నేను చెప్పినట్టుగా ఈ ఉపమానం చెప్పు, అంతా సాధ్యమైపోతుంది. వెళ్ళాడు, ఉపమానం చెప్పాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు బ్రతకడానికి వీల్లేదు, మరణపాత్రుడో. ఒక్క గొర్రెను తీసుకున్నందుకు 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. తీర్పు తీర్చేశాడో, మరణ శాసనం చేసేశాడో. రాజు మరణ శాసనము ఏ ఒక్కడు కూడా తప్పించడానికి వీలు లేదు. దావీదట ఎవడైనా తప్పు చేస్తేనట ఎంత సులభంగా తీర్పు తీర్చేశాడో చూసారా? మరి తన తప్పు సంగతి చూడండి. మనం కూడా అంతేగా. ఎవరికైనా తీర్పు తీర్చాల్సి వస్తే ఎంత సులభంగా తీర్చేస్తామో, ఎవరి జీవితంలోనైనా తప్పులు ఎన్నవలసి వస్తే ఎంత ఈజీగా తప్పులు ఎన్నుతామో, మరి మన సంగతి ఏమిటి? దావీదు అదే పరిస్థితి. ఎదుటివానికి శిక్ష విధించడానికి ఎంత సీరియస్ అయిపోయాడు చూసారా? తీరా అసలు విషయం ఏమిటంటే ఆ తీర్పు తందే. ఆ మనుష్యుడవు నీవే. ఎప్పుడైతే దేవుని వాక్కు నాతాను నోటిలో నుంచి వచ్చి దావీదును బల్లెంలా తాకిందో, కరుడు గట్టిన కఠినమైన దావీదు యొక్క మనసు తల్లడిల్లిపోయింది. దేవుని వాక్యం అనే బల్లెం వచ్చి దావీదు గుండెల్లో దిగినప్పుడు కుప్పగొలిపోయాడండి. ఏమిటి? ఆ ధనవంతుడిని నేనైనా? ఎస్. ఆ గొర్రె పిల్ల బత్షెబా? ఎస్. ఆ దరిద్రుడు ఊరియా? ఎస్. 4 గొర్రెలు ఇవ్వాల్సిందేనా? ఖచ్చితంగా. నేను చావాల్సిందేనా? 100%. అప్పుడు దావీదు ఏడ్చాడండి. ఘోరంగా ఏడ్చాడండి. భయంకరంగా ఏడ్చాడండి. ఎంత ఏడ్చాడో, ఎలా ఏడ్చాడో 51వ కీర్తనలో మీరు చూస్తారు. అయ్యా అయ్యా, నీ కళ్ళ ఎదుటే నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. భయంకరంగా ఏడ్చాడు. గుండెలు బాదుకున్నాడు. దేవుడు ఎంత మంచోడండి. నన్ను బహుగా ప్రేమించిన దావీదు చేసిన తప్పును బట్టి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు నాతను దావీదు ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాను. వెళ్ళి చెప్పు. ఏం చెప్పమంటావు ప్రభువా? దావీదును క్షమిస్తున్నాను. దావీదుకు రావలసిన మరణ శిక్షను కొట్టేస్తున్నాను. ఎంత మంచోడండి. సంవత్సరం పాటు దావీదు దేవుడితో మాట్లాడకపోయినా దావీదు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరితే వెంటనే మాట్లాడుతున్నాడండి. నా ప్రభు అయిన యేసు, నాతను వెళ్ళి చెప్పు, అక్కడ నీళ్ళు చూడలేకపోతున్నాను. మరణ శిక్ష రాకుండా ఆపేస్తున్నాను. దావీదును బ్రతకనిస్తాను, రాజుగా కొనసాగిస్తాను.
కానీ కానీ 4 గొర్రెలు ఇవ్వాలని చెప్పి శాసనం చేసేసాడు కదా, దాన్ని మాత్రం నేను మార్చటం లేదు. దావీదు నాతో పోగొట్టుకున్న సత్సంబంధాన్ని తిరిగి పొందుకుంటాడు. దావీదు పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని తిరిగి పొందుకుంటాడు. దావీదు పోగొట్టుకున్న ఆత్మీయతను తిరిగి పొందుకుంటాడు. కానీ దారుణమైన తప్పు చేశాడు కదా, శిక్ష మాత్రం భరించాల్సిందే. ఏంటి ప్రభువా ఆ శిక్ష? ఒకరిని చంపేశాడు కదా. అవును ప్రభువా, ఫలితంగా 4 కొడుకుల్ని చంపేస్తారు. ఏంటి ప్రభువా? దావీదు 4 కొడుకుల్ని వేరే వాళ్ళు చంపేస్తారు. దావీదు చేసిన పాపానికి, దావీదు విధించుకున్న శిక్షకు దావీదు మూల్యము చెల్లించక తప్పదు. అంటే దావీదు బహుగా ప్రేమించిన తన 4 కొడుకులు చంపబడతారు. మీ సహోదరి సహోదరులు, దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదుకు మరణశిక్ష రాకుండా దేవుడు కాపాడి కనికరించాడు. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? 4 గొర్రెలు ఇవ్వాల్సిందే శిక్ష ఖరారు చేసేసాడు. ఆ తరువాత ఎవరెవరు చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయారు, ఎవరు చంపేశారు, ఎంత దారుణంగా చంపేశారు, దావీదు జీవితంలో చేసిన పాపం ఫలితంగా శిక్ష భరించాడా లేక శిక్ష నుంచి తప్పించుకున్నాడా? వచ్చే వారం మీతో పంచుకోబోతున్నా. మెట్టుకో, ప్రాధేయపడితే నా ప్రభువు క్షమిస్తాడు, ప్రాణం పోకుండా కాపాడుతాడు. హెచ్చరిక చేస్తున్నప్పుడు వినే పశ్చాత్తాపడితే కనికరించబడతాం. దావీదు కనికరించబడ్డాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవునికి దూరం అయిపోయాను, దేవుడు నాకు ఈరోజు హెచ్చరిక చేశాడో సరి చేసుకుంటాను అన్నవారు ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలు ఏకీవిస్తారా? లెట్స్ ఆల్ ప్రే. 2 చేతులు పైకెత్తి. ప్రియ సహోదరి సహోదరులు, తీవ్రమైన శిక్ష అమాంతంగా నీ మీదకు రాకుండా నినివే పట్టణస్థుల వలె పాపమును ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటావు. నెబుకద్నెజరు వలె విర్రవీగినట్లయితే అన్నీ కోల్పోతావు. దావీదు వలె క్షమాపణ కోరకుండా మౌనంగా ఉన్నట్లయితే మరింత నష్టపోతావు. నినివే పట్టణస్థుల వలె క్షమాపణ కోరితే క్షమించబడతావు. హృదయపూర్వకంగా ప్రభుతో చెప్తారా? ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మన్నించు, పాపాన్ని ఒప్పుకుంటున్నాను కానీ విడిచిపెట్టడం లేదో, విడిచిపెట్టగలిగిన మనస్సు నాకు దయచే ప్రభువా. పాపం చేయడం ఒప్పుకోవడం అలవాటైపోయింది కానీ విడిచిపెట్టలేకపోతున్నాను, విడిచిపెట్టగలిగిన మనస్సు నాకు దయచేయ్యా. సూటిగా మాతో మాట్లాడావు. తప్పు చేసిన ప్రతిసారి నువ్వు మాకు హెచ్చరిక చేస్తున్నావు, మమ్మను ప్రేమిస్తున్నావు. కాబట్టి ఆ హెచ్చరికను మేము విని లోబడితే కనికరించబడతాం. అలా కాకుండా విర్రవీగితే భయంకరంగా శిక్షించబడతాం. నాయనా, ఈరోజు ఈ దాసుని ద్వారా మాతో మాట్లాడావు. వెత్తబడిన ఈ వాక్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. నాయనా, మా హృదయమును శుద్ధీకరించాయా. హిమము కంటే తెల్లగా మా హృదయాన్ని పవిత్రపరచాయా. నీకు మాకు మధ్య ఏ అపవిత్రత ఉండడానికి వీల్లేదు నాయన. మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచాయా. పవిత్రమైన జీవితం దయచేయ్యా. మేం చేసిన పాపములో మా బిడ్డలకు శాపముగా మారడానికి వీల్లేదు నాయన. అవి మా బిడ్డల మీద పడ్డానికి వీల్లేదు నాయన. కనికరించమని, కృప చూపమని, క్షమించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.